మన జీవితం నిజానికి అంత కష్టమేమీ కాదు. కానీ మనం మన ఆలోచనలతో దాని పెద్ద యుద్ధభూమిగా మార్చుకుంటున్నాం. మనం కళ్ళ ముందు చూడని, నిజంగా లేని సమస్యలను తలుచుకుని రోజంతా బాధపడతాం. మీరు గమనించారా? మీరు నిద్రపోయేటప్పుడు మీ మైండ్లో ఎలాంటి గందరగోళం ఉండదు. అందుకే ఆ నిశ్శబ్దంలో మీరంత శాంతిగా, అంత సంతోషంగా ఉంటారు. ఆ క్షణంలో మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నారు. కానీ లేవగానే లోపలికి ఆలోచనలు వరదలా వస్తాయి. గతం, భవిష్యత్తు, జరిగిపోయినవి, జరగబోయేవి, ఇవన్నీ వచ్చి మీ సంతోషాన్ని చెరిపేస్తాయి. ఎవరైనా మీకిష్టం లేని ఏదైనా వస్తువునిస్తే దాన్ని నిరాకరిస్తారు కదా. నాకిది వద్దు అని ఎంత ధైర్యంగా చెప్తారు. అలాగే మీ మనసులో బాధ కలిగించే, భయాన్ని ఇచ్చే ఆలోచన వచ్చినప్పుడు కూడా దానికి అంత స్థానం ఎందుకు ఇస్తున్నారు? ఆ ఆలోచనను ఒక వస్తువులా చూడండి. మీకు నచ్చకపోతే కేవలం నాకు ఈ ఆలోచన వద్దు, నేను దీన్ని స్వీకరించను అని చెప్పండి. అది మీ ఇల్లు. మీ ఇంట్లోకి ఎవరిని అనుమతించాలో, ఎవరిని అనుమతించకూడదో మీరే నిర్ణయించుకోవాలి. మీ మనశ్శాంతిని రక్షించుకోవడం మీ బాధ్యత. ఆ చిన్న ఆలోచన మిమ్మల్ని శాసించనివ్వకండి.